హాయ్ హలో అందరూ బాగున్నారా అండి? ఈరోజు మేము షోలింగర్ అనే ఊరిలో నరసింహస్వామి ఆంజనేయ స్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నామండి మొక్కు తీర్చుకునేకి. మా వదిన గారు మా హస్బెండ్కి మ్యారేజ్ అయితే దేవుడి గుడిలో గంటనిస్తానని అయితే మొక్కుకున్నారంటండి. మాకు పెళ్ళైన కాడి నుంచి మేము వెళ్ళడానికైతే కుదరలేదండి, చిన్న పాప అనేసి. ఇప్పుడైతే రోఫ్ వేసిండారు అండ్ 2 గుళ్ళకి ఆంజనేయ స్వామి గుడికి కూడా వెళ్ళొచ్చు అనేసి ఇప్పుడు బయలుదేరి వెళ్తున్నామండి. ఇక్కడ మనకి ఆంజనేయ స్వామి స్టాచ్యూ ఉంటుందండి, అక్కడి నుంచి మనకి రోఫ్ వే అయితే దగ్గరగా ఉంటుందండి. ఇదేనండి నరసింహస్వామి టెంపుల్. ఇదే రోఫ్ వే అండి. కొన్ని నెలల క్రితం అయితే దీన్ని స్టార్ట్ చేసిండారంట. ఒక పర్సన్కి 100 రూపీస్ అప్ అండ్ డౌన్ అండి. ఇది 5 మినిట్స్లో అయితే మనం రీచ్ అవుతాం. అదే మెట్ల మార్గంలో వెళ్ళాలంటే 1300 1400 మెట్లు అయితే ఉంటాయంటండి. మీ ఇష్టం అండి, మీరు ఏ విధంగా అయినా వెళ్ళొచ్చండి. 2 గుళ్ళకి వెళ్ళాలనుకుంటే రోఫే బెస్ట్ అండి మీకు. మేమైతే రోఫ్ ద్వారానే అప్ అండ్ డౌన్కి వెళ్ళామండి. ఇంకొకటి ఆంజనేయ స్వామి దేవస్థానానికి కూడా మేము వెళ్ళాలి కదండి, దానికే. అది కూడా 450 మెట్లతో అయితే ఉంటుందంట. తల పురాణ ప్రకారం షోలింగర్ అమృతవల్లి యోగ నరసింహస్వామి ఆలయం వైష్ణవులకి అతి ముఖ్యమైన 108 విభ్యదీశాలలో ఇది ఒకటి. ముద్రలో దర్శనమిచ్చిన నరసింహస్వామి ఇక్కడ కొలువయ్యారు. ఈ ఆలయంలో 24 నిమిషాలు గడిపితే జనన మరణ చక్రాల నుంచి విముక్తి అవుతారని భక్తుల యొక్క విశ్వాసమండి. తిరుక్కడగాయ్ అంటే 24 నిమిషాల్లో ముక్తిని ప్రసాదిస్తాడని అర్థం. అన్ని సమస్యలకి పరిష్కారం లభిస్తుందని భక్తులు ఇక్కడ నమ్ముతారండి. అంతేకాదండి, గాలి పీడతో బాధపడేవారు, మనశ్శాంతి లేనివారు ఈ ఆలయానికి వస్తే మంచి జరుగుతుందని చెప్పారండి. మాకైతే చాలా బాగా దర్శనమైందండి. గర్భగుడిలోకి తీసుకెళ్ళి మరీ మాకు అర్చన చేపించారు. ఇక్కడ అడుగడుగున కోతులే దర్శనమిస్తాయండి. ఇది కోనేరండి. మన చేతిలో ఏమున్నా అవి తీసుకెళ్ళిపోతాయండి, జాగ్రత్తగా ఉండాలండి. మేమైతే బిస్కెట్స్ తీసుకెళ్ళి పెడుతున్నాము. చాలా ఆకలి మీద అయితే ఉన్నాయండి పాపం అవి. మాకైతే చాలా హ్యాపీ అనిపించింది. వచ్చేటప్పుడు వ్యూ కూడా సూపర్గా ఉందండి. మీరు ఒక్కసారైనా ఈ ఆలయాన్ని దర్శించాలని నేను కోరుకుంటున్నానండి. ఇటువంటి పురాతన ఆలయాల్ని మనం దర్శించుకుంటే మనకు తెలియకుండానే మనలో ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుందండి. కిందే అరటి పళ్ళు పువ్వులు అమ్ముతారండి. మీరు అక్కడే తీసుకొని పైకి దేవుడి దగ్గరికి అయితే తీసుకొని వెళ్ళొచ్చండి. దేవుడిని చూపించకూడదు కనుక నేను ఇక్కడ పిక్ యాడ్ చేస్తున్నాను. ఈ విధంగానే దేవుడు ఉంటారండి. ఈ పిక్ అయితే యోగ ముద్రలో ఉన్న నరసింహస్వామి అండి. తర్వాత మేము ఆంజనేయ స్వామి దేవస్థానానికి అయితే వెళ్ళామండి. 450 స్టెప్స్ అయితే ఉన్నాయండి. ఇక్కడ కూడా అడుగడుగున కోతులు, జాగ్రత్తగా ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.